హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం రీజనింగ్లో డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. ఇక్కడ బేసిక్గా 4 డైరెక్షన్స్ ఉంటాయి: నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్. అర్థమైందా? నార్త్కి ఆపోజిట్లో సౌత్, ఈస్ట్కి ఆపోజిట్లో వెస్ట్. ఇలా ఆర్డర్ వచ్చి నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్. నార్త్కి రైట్లో ఏముంటుంది? ఈస్ట్. నార్త్కి రైట్లో ఈస్ట్ ఉంటుంది. ఈస్ట్కి రైట్లో సౌత్ అయితే ఉంటుంది. సౌత్కి రైట్లో వెస్ట్ ఉంటుంది. నెక్స్ట్, నార్త్కి ఈస్ట్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ అంటే రైట్ చూడాలి. యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ చూడాలి. నెక్స్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్. నార్త్కి ఈస్ట్కి మధ్యలో నార్త్ ఈస్ట్ ఉంటుంది. సౌత్కి ఈస్ట్కి మధ్యలో సౌత్ ఈస్ట్ ఉంటుంది. సౌత్కి వెస్ట్కి మధ్యలో సౌత్ వెస్ట్. నార్త్కి వెస్ట్కి మధ్యలో నార్త్ వెస్ట్ ఉంటుంది. ఇది టోటల్ 90 డిగ్రీస్ కదా. ఇది 45 డిగ్రీస్. ఇది కూడా ఎంత ఉంటుంది? 45 డిగ్రీస్. నెక్స్ట్, ఫస్ట్ క్వశ్చన్: ఇఫ్ ఏ పర్సన్ వాక్స్ 8 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్. ఒక పర్సన్ వచ్చేసి ఫస్ట్ 8 కిలోమీటర్స్ సౌత్కి వెళ్ళాడు. ఫస్ట్ మనం జనరల్ మెథడ్ చూద్దాం, మళ్ళీ షార్ట్ కట్ మెథడ్. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే స్టార్టింగ్ పాయింట్ని ఓ అనుకుందాం. ఫస్ట్ అతను 8 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్ అన్నారా. సౌత్ 8 కిలోమీటర్స్. ఇంత ముందుగా చెప్పాను కదా, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అని. నార్త్కి రైట్లో ఈస్ట్ ఉంటుందని చెప్పానా. ఫస్ట్ సౌత్కి వెళ్ళాడు, నెక్స్ట్ రైట్. సౌత్కి రైట్ వెస్ట్. సౌత్కి రైట్ వెస్ట్. ఎన్ని కిలోమీటర్స్? 8 కిలోమీటర్స్. ఫస్ట్ సౌత్, నెక్స్ట్ వెస్ట్కి వెళ్ళాడు, మళ్ళీ లెఫ్ట్ అన్నాడా. వెస్ట్కి లెఫ్ట్ ఏమవుతుంది? సౌత్ అవుతుంది. వెస్ట్కి లెఫ్ట్ సౌత్. ఎన్ని కిలోమీటర్స్? 10 కిలోమీటర్స్. అర్థమైందా? ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి అతను ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉంది? ఏ డైరెక్షన్లో ఉంది? స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ అంటే కింద ఉంది కాబట్టి సౌత్. కింద ఉంది కాబట్టి సౌత్, లెఫ్ట్కి ఉంది కాబట్టి సౌత్ వెస్ట్. ఆన్సర్ సౌత్ వెస్ట్. ఓకేనా? నెక్స్ట్, షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ సౌత్కి వెళ్ళాడు, ఎంత? 8. మళ్ళీ రైట్ అన్నాడా. సౌత్కి రైట్ వెస్ట్, ఎంత? 8. మళ్ళీ లెఫ్ట్ అన్నాడా. లెఫ్ట్ ఎన్ని కిలోమీటర్స్? 10 కిలోమీటర్స్. ఫైనల్గా మనకి ఈ రెండే వచ్చాయి కాబట్టి ఆన్సర్ సౌత్ వెస్ట్. సౌత్కి 18 వెళ్ళాడు, వెస్ట్కి 8 వెళ్ళాడు, అంటే ఆన్సర్ సౌత్ వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు? స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి ఎంత డిస్టెన్స్ అని అడుగుతారు. స్టార్టింగ్ పాయింట్ ఇది కదా. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి ఎంత డిస్టెన్సో కనుక్కోవాలి. ఇది 8, ఇది 10, ఇది 18. ఈ డిస్టెన్స్ ఎంత? 8. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. డిస్టెన్స్ ఎలా కనుక్కుంటా? పైథాగరస్ థీరం. హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్: రోహన్ లవ్స్ ప్లేయింగ్ ఫుట్బాల్ అట్ ద కాలేజ్ ప్రిమిసెస్ వన్ ఫైన్ ఈవినింగ్. ఇక్కడ ఈవినింగ్ అన్నారా. ఈవినింగ్. ఇప్పుడు మార్నింగ్ అంటే సన్ ఎక్కడ ఉంటారు? ఈస్ట్లో ఉంటారు. షాడో ఎక్కడ ఉంటుంది?
వెస్ట్లో ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ అన్నారు కాబట్టి సన్ వచ్చి వెస్ట్లో ఉంటారు, షాడో వచ్చి ఈస్ట్లో ఉంటుంది. షాడో ఏముంటుంది? ఈస్ట్లో ఉంటుంది. నెక్స్ట్, వన్ ఫైన్ ఈవినింగ్ వైల్ ప్లేయింగ్ హిస్ ఫ్రెండ్ సహీల్ నోటిస్డ్ రోహన్ షాడో. సహీల్ వచ్చి రోహన్ షాడోని చూశాడు. నెక్స్ట్, విచ్ సైడ్ విల్ బి షాడో ఇఫ్ రోహన్ ఈజ్ రన్నింగ్ ఇన్ నార్త్ డైరెక్షన్. రోహన్ వచ్చి ఏ డైరెక్షన్? నార్త్. ఇక్కడ షాడో ఏ సైడ్లో ఉంటుందని అడిగారు. నెక్స్ట్, షాడో ఎప్పుడు ఈస్ట్లోనే ఉంటుంది. ఈవినింగ్ పూట షాడో ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? ఈస్ట్లో ఉంటుంది షాడో. విచ్ సైడ్ విల్ బి షాడో ఇఫ్ రోహన్ వాజ్ రన్నింగ్ ఇన్ నార్త్ డైరెక్షన్. రోహన్కి రైట్లో షాడో ఉంటుంది. ఏ సైడ్లో ఉంటుంది? రోహన్కి రైట్లో షాడో ఉంటుంది. అంతే. ఎందుకు? నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ కదా, నార్త్కి రైట్లో ఈస్ట్ ఉంటుంది, రోహన్కి రైట్లో షాడో ఉంటుంది. అంటే రోహన్కి రైట్ సైడ్లో ఏముంటుంది? షాడో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పి వాక్డ్ 40 meters టువార్డ్స్ వెస్ట్. ఫస్ట్ జనరల్ మెథడ్, మళ్ళీ షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. ఫస్ట్ వచ్చేసి 40 meters వెస్ట్కి వెళ్ళాడు. 40 meters వెస్ట్, ఇది స్టార్టింగ్ పాయింట్. మళ్ళీ ఏమన్నాడు? లెఫ్ట్ టర్న్. వెస్ట్కి లెఫ్ట్ అంటే సౌత్ కదా, సౌత్. ఎన్ని మీటర్స్? 30 meters. నెక్స్ట్ రైట్ అన్నాడు. సౌత్కి రైట్ ఏమవుతుంది? వెస్ట్. సౌత్కి రైట్ వెస్ట్ ఎంత? 20. నెక్స్ట్, హీ అగైన్ టుక్ రైట్ టర్న్. వెస్ట్కి రైట్ మళ్ళీ ఇలా రాసుకోవచ్చు, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. ఇప్పుడు వెస్ట్ 20 అని రాశారు. నెక్స్ట్ రైట్ అంటే వెస్ట్కి రైట్ నార్త్, నార్త్ 30, నార్త్ 30. ఓకేనా? హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు? ఇది కదా స్టార్టింగ్ పాయింట్. ఇదొక 40, ఇదొక 20. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ ఎంత దూరంలో ఉంది? 60. 40 + 20 ఎంత? 60. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉంది? వెస్ట్లో ఉంది. ఆన్సర్ 60 meters వెస్ట్. ఇది వచ్చేసి జనరల్ మెథడ్. ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ వెస్ట్కి వెళ్ళాడు. ఎంత? 40. సెకండ్ లెఫ్ట్ తిరిగాడు. లెఫ్ట్ ఎంత? 30. మళ్ళీ రైట్ తిరిగాడు. సౌత్కి రైట్ వెస్ట్ ఎంత? 20. మళ్ళీ రైట్ తిరిగాడు. వెస్ట్కి రైట్ నార్త్ ఎంత? 30. మీరు గమనిస్తే నార్త్ సౌత్ ఏమైపోతాయి? క్యాన్సల్ అయిపోతాయి. ఎందుకు క్యాన్సల్ అవుతాయి? సౌత్ 30, నార్త్ 30 క్యాన్సల్ అయిపోతాయా? ఫైనల్గా ఏం మిగులుతుంది? వెస్ట్ 40 + 20 60. కరెక్టే కదా. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ 60 meters డిస్టెన్స్లో ఉంటుంది. ఏ డైరెక్షన్లో? వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని వాక్స్ టువార్డ్స్ ఈస్ట్. చూడండి, ఫస్ట్ ఈస్ట్కి వెళ్ళారు. ఇది స్టార్టింగ్ పాయింట్. ఈస్ట్ 200 meters. ఆర్డర్ ఇది కదా, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. ఫస్ట్ ఈస్ట్కి వెళ్ళారు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు? ఈస్ట్. మళ్ళీ లెఫ్ట్ తిరిగారు. ఈస్ట్కి లెఫ్ట్ నార్త్ ఎంత? 70. ఎంత? 70. అగైన్ షీ టర్న్స్ టు ద లెఫ్ట్. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ కదా, నార్త్కి లెఫ్ట్ వెస్ట్. వెస్ట్ ఎంత? 90 meters. 90 meters. షీ టర్న్స్ టు ద లెఫ్ట్ అన్నారా? వెస్ట్కి లెఫ్ట్ సౌత్ ఎంత? 70. సౌత్ 70. సౌత్కి 70. హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉంది? ఇది క్వశ్చన్. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఇది 90 అయితే ఇది కూడా 90 అవుతుంది. టోటల్ 200 కదా, ఇది 90 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 110.
స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? 110. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఎంత చేయకుండా షార్ట్ కట్ చూడండి. ఫస్ట్ ఈస్ట్కి వెళ్ళాడా 200, లెఫ్ట్ 70, మళ్ళీ లెఫ్ట్ 90, మళ్ళీ లెఫ్ట్ 70. మీరు గమనిస్తే నార్త్ సౌత్ క్యాన్సిల్ అయిపోతాయి. 70 70 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలింది? వెస్ట్ సౌత్. వెస్ట్ 90, వెస్ట్ ఈస్ట్, ఈస్ట్ 200. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది? 200 ఎక్కువ ఉంది. ఈస్ట్ వెస్ట్ కూడా క్యాన్సిల్ అవుతాయి. సేమ్ వాల్యూస్ ఉంటే 0 వస్తుంది. డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి సబ్ట్రాక్ట్ అవుతాయి. 200లో 90 పోతే 110. ఆన్సర్ 110 ఈస్ట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉంది? ఈస్ట్. ఎంత దూరం? 110. నెక్స్ట్ క్వశ్చన్. అరుణ్ ఈజ్ స్టాండింగ్ ఫేసింగ్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ కదా, ఓన్లీ షార్ట్ కట్ ద్వారా చేద్దాం. అరుణ్ ఈజ్ స్టాండింగ్ ఫేసింగ్ ఈస్ట్. ఈ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ వాక్స్ 2 meters. చూడండి, ఫస్ట్ జనరల్ మెథడ్. ఫేసింగ్ ఈస్ట్ అన్నారు, ఈస్ట్కి రైట్ సౌత్ కదా, సౌత్ ఎంత? 2 meters. ఈ అగైన్ టేక్స్ రైట్ టర్న్, సౌత్కి రైట్ అంటే వెస్ట్ 5 meters. మళ్ళీ రైట్ టర్న్ 7, మళ్ళీ రైట్ టర్న్ 5. ఇంతవరకు గివెన్ డేటా కదా. ఈస్ట్ వెస్ట్ క్యాన్సిల్ అయిపోతాయి 5 5 కాబట్టి. సౌత్ ఉంది, నార్త్ ఉంది. సౌత్ 2, నార్త్ 7. నార్త్ సౌత్ కూడా క్యాన్సిల్ అవుతాయి. సేమ్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి, డిఫరెంట్ వాల్యూస్ ఉంటే సబ్ట్రాక్ట్ అవుతాయి. 7లో 2 పోతే 5. ఏది ఎక్కువ ఉంది? నార్త్. అంటే ఆన్సర్ 5 meters నార్త్. హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అంటే 5 meters. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. యు ఆర్ ఫేసింగ్ ఈస్ట్. చూడండి, ఫేసింగ్ ఈస్ట్. 100 degrees క్లాక్ వైజ్, 145 degrees యాంటీ క్లాక్ వైజ్ టర్న్ అయ్యారు. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ క్యాన్సిల్ అయిపోతాయి. 100 145 డిఫరెన్స్ ఎంత? 45 degrees. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది? యాంటీ క్లాక్ వైజ్. అంటే యాంటీ క్లాక్ వైజ్ 45 degrees వెళ్తే చాలు. ఇది నార్త్ కదా, ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ టు క్లాక్ వైజ్ డైరెక్షన్. 45 degrees యాంటీ క్లాక్ వైజ్. ఈస్ట్ నుంచి 45 degrees యాంటీ క్లాక్ వైజ్. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? నార్త్ ఈస్ట్. ఆన్సర్ ఏమవుతుంది? నార్త్ ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సునీల్ వాక్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 kilometers టువర్డ్స్ నార్త్. ఫస్ట్ ఇది రాసేయండి, ఫిగర్ ఏం అవసరం లేదు. నార్త్ 3 kilometers, లెఫ్ట్ అన్నాడా, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. ఇలా రాసుకోండి. నార్త్కి లెఫ్ట్ వెస్ట్ 2 kilometers. మళ్ళీ లెఫ్ట్ అని ఇచ్చాడా, లెఫ్ట్ 3 kilometers. మళ్ళీ లెఫ్ట్ అని ఇచ్చాడా, 3 kilometers. నార్త్ సౌత్ ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. ఈస్ట్ 3, వెస్ట్ 2. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది? ఈస్ట్. ఎంత ఎక్కువ ఉంది? 1. నార్త్ సౌత్ క్యాన్సిల్, ఈస్ట్ వెస్ట్ కూడా క్యాన్సిల్, డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి సపరేట్ అవుతాయి. 3లో 2 పోతే 1. ఆన్సర్ 1 kilometer ఈస్ట్. థ్యాంక్ యూ ఎవరీవన్.